హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, మనకు రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరికైతే డిగ్రీ పీజీ ఉన్నాయో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది 14th ఫిబ్రవరి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 14th మార్చ్ చూసుకోండి. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది, వ్యూ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ మొత్తం చూసుకోవచ్చు. మనము ఇక్కడ మనం కనుక క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీస్, ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఎన్ని వరకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చడం జరిగింది. పోస్ట్ అండ్ లెవెల్, సీరియల్ నెంబరు, వేకెన్సీస్ అంటే అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ టోటల్ ఎన్ని, పిహెచ్కి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ట్రైనీ అంటే మేనేజర్ పోస్టులు అండి. ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీలో కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా, హెచ్ఆర్ మొత్తం పోస్టులు మనకు 28 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ బేసిక్ పే మీకు స్టార్టింగే 40,000 అయితే ఉంటుందండి. సర్వీస్ అగ్రిమెంటు చూడండి, ఇక్కడ మనకు ఏమంటారు, అట్లీస్ట్ 3 years అంటున్నారు, 1,20,000 పే చేయాలంటున్నారు. సో మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్కి వచ్చేసి బీఎస్సీ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ కెమికల్ ఉండాల్సి ఉంటుంది, లేదా కెమికల్ ఉండాలి. అదే మెకానికల్కి అయితేనేమో మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి, ఎలక్ట్రికల్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి, ఇన్స్ట్రుమెంటేషన్కి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉండాలి, ఇన్ఫర్మేటిక్ టెక్నాలజీ ఉండాలి, ఐటీ. లాకి డిగ్రీ లా ఉండాలి, 5 years కానీ 3 years కానీ లా ఉండాలి. హెచ్ఆర్కి అయితేనేమో ఎంబీఏ మరి ఉండాలి, చూసుకోండి ఒకసారి. సో వీళ్ళకి ఏజ్ వచ్చేసి 18 years కంప్లీట్ అయి ఉండాలి, 25 years బిలో ఉండాలి. హెచ్ఆర్కి అయితేనేమో 29 years బిలో ఉండాల్సి ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఇచ్చారు సీజీఏ, మనకు సీజీపీఏ, ఓజీపీఏ ఈ విధంగా ఉండాలంటున్నారు, చూసుకోండి ఒకసారి. సో తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే గైడ్ లైన్స్ ఫర్ డిజబిలిటీ సంబంధించిందండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 700 రూపీస్ ఉందండి. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 700 ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అయితే 14/3/2024 ఉంది. సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. చూడండి, మనకు పర్సనల్ ఇంటర్వ్యూ 20 marks, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి 80 marks, మొత్తానికి మనకు 100 marks కంప్లీట్ అయిపోతాయి. ఆ విధంగా ఇక్కడ మీకు రామగుండం మొత్తం కూడా పోస్ట్ మనకు రామగుండం యూనిట్లోనే ఉన్నాయి. సో మీకు చూడండి, ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి 14/3/2024. ఇక దీనికి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ లింక్ ట్యాబ్ అని. సో మీ పోస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ 10th ప్రకారం మీ నేమ్ ఇక్కడ విత్ సర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి రీఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, పాస్వర్డు మనం ఇవ్వాల్సి ఉంటుందండి. మొబైల్ నెంబరు చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మొత్తం అప్లై అంటే మీరు రిక్రూట్మెంట్ నోట్ చదివారంటే ఇక్కడ ఎస్ అని పెట్టేసి గెట్ ఓటీపీ టు వెరిఫై మొబైల్ ఈమెయిల్ అంటే మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా ఇక్కడ మీరు ఇక్కడ టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఏ పోస్ట్ కూడా ఆ పోస్ట్ పేరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, ఇక్కడ ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఏ పోస్ట్ కూడా పోస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పాస్వర్డ్ అని అంటే మీకు మొబైల్కి ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ వస్తుంది. అదేవిధంగా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ గైడ్ లైన్స్ టు అప్లై అని ఉంది, ఇక్కడ ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే
ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ హౌ టు అప్లై ఉంది, చదువుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఈజీగా. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.